రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు, శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ ప్లీజ్ ప్రకటన. ప్రస్తుతం 48వ సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశాను, తెలియజేస్తున్నాను. బేదా రవిచంద్ర, బి తిరుమల నాయుడు, శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా, రమేష్ యాదవ్, రాజుగొల్ల. క్వశ్చన్ అవర్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14114 సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి ప్లీజ్ రేపు బిఎస్సి మీటింగ్ లో మాట్లాడదాం. రైతుల సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమైనా ఉంటుందేమో గవర్నమెంట్ అడుగుదాం. సార్ అశ్విన్ అడిగారు. మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. మీరు అడిగేదాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. వినాలి వినండి. అరే వినండి. అధ్యక్ష 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 ఇప్పుడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రేపు బిఎస్సి మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.